హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్రనాథ్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కింద ఉట్నూరులో ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో వాటికి సంబంధించిన వివరాలు నేను సేకరించి పెట్టడం జరిగింది. ఉట్నూరు చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఒకప్పుడు రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అలాగే ఎడ్యుకేషన్స్ కూడా పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి అనేక ఇన్స్టిట్యూట్లను కూడా పెట్టడం జరిగింది. ఓకే, అక్కడ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం మంచి ఉద్దేశమే. కాకపోతే ఇక్కడ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ పేరు మీద ఈ మధ్య ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో అది ఉట్నూరుకి తరలించడం వల్ల ఇక్కడ ఖానాపూర్ ప్రజలు అందరూ అభ్యంతరం తెలియజేస్తున్నారు. సో దానికి సంబంధించి నేను ఖానాపూర్లో పెడితే బాగుంటుందని చెప్పేసి సపోర్ట్గా నిలవడం జరిగింది. సో దానిలో భాగంగానే మరి ఉట్నూరులో ఏమేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. సో నేను ఈ స్కూల్కి సంబంధించి తెలుసుకోవడం రీసెర్చ్లో భాగంగానే ఉట్నూరులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. అంతే తప్పించి ఇంకా వేరే దురుద్దేశం లేకుండా వాళ్ళకి ఇంకా చాలా ట్రైబల్ ఏరియాలో డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకురావాలి, ఇంకా ఉట్నూరు కూడా బాగా డెవలప్ చేయాలని నా ఒపీనియన్. కాకపోతే ఖానాపూర్ విషయానికి వచ్చేసరికంటే నాది ఖానాపూర్ కాబట్టి నా ఊరు అభివృద్ధి చెందాలనే ఒక స్వార్థంతో నేను నా ఖానాపూర్ సంబంధించిన స్కూల్ని ఉట్నూరుకు షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ నేను దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో ప్రస్తుతం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి ఉట్నూరు అని చెప్పేసి ఒక లిస్ట్ అవుట్ తీస్తే దాంట్లో ఫస్ట్ టీజీఈఎంఆర్ఎస్ అంటే తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చేసి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడుస్తుంది. ఈ ఎస్టీ ట్రైబల్ ఇక్కడ ఏరియాలో ఈ స్కూల్స్ని పెట్టడం జరిగింది. ఓన్లీ ట్రైబల్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇస్తారు. దీంట్లో మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉట్నూరు, ఇంద్రవెల్లిలో ఉంది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్, ఉట్నూరు, ఇంద్రవెల్లి ఈ మూడు ఆదిలాబాద్ జిల్లా కింద వస్తాయి. మన ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కింద ఆలోచిస్తే ఉట్నూరు, ఇంద్రవెల్లిలో ఉన్నాయి. అంటే తెలంగాణలో మొత్తం 23 ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉంటాయి. దాంట్లో 2 ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నాయి, ఉట్నూరు, ఇంద్రవెల్లి. ఈ ఆదిలాబాద్ జిల్లా కింద వస్తే నార్నూర్ కూడా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తుంది. కాకపోతే నార్నూర్ వచ్చేసి ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్. ఇది NESTS నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సంబంధించి సొసైటీ సంబంధించి వాళ్ళు ఇది చూసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద ఇది పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి కొమరంభీం కాంప్లెక్స్, ఇది ITDA పరిధిలో ఉంటుంది. ITDA అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ పరిధిలో ఈ మొత్తము కొమరంభీం కాంప్లెక్స్లో అనేక స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. దానిలో ఇవన్నీ ITDA పరిధిలోకి వస్తుంది. థర్డ్ వచ్చేసి KGBV కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం. ఇది ఓన్లీ బాలికలలో అక్షరాస్యతను తీసుకురావడానికి ఉద్దేశించి కస్తూరిబా గాంధీ, మహాత్మా గాంధీ గారి భార్య పేరు మీద ఈ విద్యాలయం. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇస్తుంది, దాంతో నడుస్తున్నాయి. తర్వాత ZPSS జిల్లా పరిషత్ సెకండరీ స్కూలు. ఫిఫ్త్ వచ్చేసి పూలాజీ బాబా స్కూలు. సిక్స్త్ది శ్రీ పూలాజీ బాబా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, DED కాలేజ్. ఇది డైట్ కాలేజెస్, మన TTC కాలేజ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషను. సెవెంత్ వచ్చేసి శ్రీ పూలాజీ బాబా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఎయిత్ వచ్చేసి TMRS తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్. ఈ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి అక్కడ పెట్టడం జరిగింది. నైన్త్ది TTWR తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. దీంట్లో 2 ఉన్నాయి, డిగ్రీ కాలేజీ ఉంది ఒకటి, డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉంది ఒకటి. దీంట్లోనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. ఈ TTWR అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ కొమరంభీం కాంప్లెక్స్ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ ఇదంతా ITDA అక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ITDA చూసుకుంటుంది. 12th వచ్చేసి TTWRJC తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉట్నూర్. ఇది ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన సొసైటీ చూసుకుంటుంది. TTWRJC అనేది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. 13th వచ్చేసి గవర్నమెంట్ ITI కాలేజ్. ఇది కూడా ITI సంబంధించిన కోర్సు గవర్నమెంట్ ఇది. 14th వచ్చేసి ITDA BED కాలేజ్. ఇది BED కాలేజ్ అంటే DED కాలేజ్ ఉంది, అంటే డైట్ కాలేజ్ ఉంది, BED కాలేజ్ 2 ఉన్నాయి ఇక్కడ. ITDA పరిధిలోకి వస్తుంది ఇది కూడా. 15th వచ్చేసి RACTI
ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సాయంతో వాళ్ళు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే కుట్టు మిషన్లు కానీ ఇంకేమో కంప్యూటర్ ట్రైనింగ్ కానీ ఇంకేమన్నా దానికి సంబంధించిన స్వయం ఉపాధికి సంబంధించి శిక్షణ ఇస్తారు ఈ ఇన్స్టిట్యూట్. ఇది కూడా ఉట్నూరులో ఉంది. 16th వచ్చేసి ఐమెండార్ఫ్ స్టడీ సర్కిల్. ఐమెండార్ఫ్ అనేది నిజాం కాలంలో అప్పుడు కొమరంభీం జల్ జమీన్ జంగిల్ ఉద్యమం ద్వారా చేయడం వల్ల ఆ ఉద్యమానికి కావాల్సిన స్థితిగతులు ఏదో తెలుసుకోవడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7th నిజాం ఈ ఐమండార్ఫ్ అనే ఒక ఇంగ్లాండ్కి సంబంధించిన వాళ్ళని అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈ ట్రైబల్స్ని స్టడీ చేయడానికి పంపించడం జరిగింది. సో ఈ వాళ్ళు అనేక రీసెర్చ్ చేసి ట్రైబల్ కోసం అనేకంగా వాళ్ళు పరిశోధన చేసి నిజాం గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు చేసిన సేవకు గుర్తుగా ఐమండార్ఫ్ విగ్రహాలు కూడా ఇప్పటికీ కొమరంభీం జిల్లాలో అక్కడ ఉంటాయి. సో వారి పేరు మీదనే ఐమండార్ఫ్ స్టడీ సర్కిల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఐమండార్ఫ్ స్టడీ సర్కిల్ వచ్చేసి ఇది మన బేసిక్ స్టడీ సర్కిల్ మాదిరిగానే సివిల్స్ కోచింగ్ కానీ గ్రూప్స్ కోచింగ్ కానీ ఇంకేమైనా కోచింగ్ కానీ ఇవ్వడానికి ఉద్దేశించి పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది ఐమండార్ఫ్ స్టడీ సర్కిల్. ఇంకోటి 17th వచ్చేసి ఐఈసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉట్నూరు. ఇది టెక్నికల్ సంబంధించింది. ఇంకోటి 18th వచ్చేసి వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ ఉట్నూరు. ఈ యూత్ ట్రైనింగ్ సెంటర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యూత్కి సరిపడా ట్రైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇంకేమన్నా కంప్యూటర్ ట్రైనింగ్ అని అట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. 19th వచ్చేసి YIIRS యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు ఈ ఖానాపూర్లో ఇష్యూ నడిచేది ఈ స్కూల్ కోసమే. ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఈ మధ్య ఉట్నూరులోనే అక్కడ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో దీనికి నిర్మల్లో నిర్మించాలని చెప్పేసి ఇప్పుడు ఈ స్కూల్ కోసమే మనం ఇప్పుడు చేసేంత పోరాటం అంతా ఈ స్కూల్ కోసము. ఇప్పటిదాకా ఎన్ని అన్న ఇన్స్టిట్యూట్లు ఉట్నూరులో ఉన్నాయి. సో కనీసం అట్లీస్ట్ ఈ స్కూల్నైనా అని మన ఖానాపూర్లో పెడితే బాగుంటుందని చెప్పేసి దీనికోసం మనము మాట్లాడడం జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ వచ్చేసి ITDA ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ ITDA వచ్చేసి ఒక IAS అధికారిని నియమిస్తారు. ఇది ఒక కలెక్టర్కు ఉన్న పవర్స్ ఇక్కడ ITDAకు ఉంటాయి. ITDA అంటే సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ. ఇది అప్పుడు 1975లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో 6 ITDAs ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాచలం, ఏటూరు నాగారం, అమరాబాదు అండ్ ఉట్నూరు ఇంకొకటి ఇంకా 2 చోట్ల పెట్టడం జరిగింది. నాకు ఐడియా లేదు. సో మనకు ఈ 6 లొకేషన్స్లో ITDA ఏం చేస్తుందంటే ఈ భద్రాచలంలో కూడా ITDA ఉంది, ఏటూరు నాగారంలో ఉంది, అమరాబాద్లో ఉంది. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక కలెక్టర్కి ఉన్న అధికారము ఈ ITDA దీనికి ఒక PO ఉంటాడు. PO అంటే ప్రాజెక్ట్ ఆఫీసర్. ఈ PO అధికారి చేతుల్లోనే అన్ని నియామకాలు జరగచ్చు. అధికారం అడ్మినిస్ట్రేషన్ అంతా PO చేతిలో ఉంటుంది అక్కడ. సో ఈ ITDA సంబంధించిన స్కూల్స్ ఉంటాయి. సో చాలా ఒట్నూరుకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ ఏంటంటే ఖానాపూర్కి సంబంధించి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉట్నూరుకి చాలా ఆల్రెడీ డెవలప్డ్ టౌన్ అది. ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఖానాపూర్కి ప్రస్తుతం అయితే ఏం లేవు. ఖానాపూర్లో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అట్లీస్ట్ కనీసం డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా కూడా ల్యాండ్ లేదని చెప్పేసి ప్రతి ఒక్కసారి దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి యంగ్ ఇండియా స్కూల్ని కూడా ల్యాండ్ లేదని చెప్పేసి దాన్ని ఉట్నూరుకి తరలించడం వల్ల తలుచుకుంటే ఖానాపూర్ కాకుండా ఖానాపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఖానాపూర్లో 4 మండలాలు ఉన్నాయి. పెంబి, దసరాబాద్, కడెం. ఎక్కడెక్కడైనా మీకు అడ్జస్ట్ చేసుకుని కట్టాలనుకుంటే అక్కడైనా కట్టచ్చు. లేకుంటే ఖానాపూర్ చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ ఉన్నాయని తీసుకొని అని అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకుంటే 110 acresలో అక్కడ ఒక 30 acres ల్యాండ్ సర్వే చేస్తే అక్కడ ఒక 30 to 40 acres ల్యాండ్ ఉంటుంది, అవైలబుల్ ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించి ఖానాపూర్ నాయకులు కానీ అందరు కానీ కలిసికట్టుగా కృషి చేస్తే ఖచ్చితంగా మనము ఖానాపూర్లో ఈ స్కూల్ మనం సాధిస్తే ఖానాపూర్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.